కొద్ది సమయం దేవుని వాక్యం చేత ప్రేరేపించబడిన వారిమై ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోనికి వెళదామండి. ఆ రీతిగా కొద్ది సమయం ఈ రాత్రి ప్రార్థన కొరకే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్న తర్వాత మరి ప్రార్థనలోనికి వెళదామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 34 వచనం వరకు చివరి వరకు ఈ 4 వచనాలని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుండి 34 వరకు ఈ 4 వచనాలని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే ముందుగా చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ రాత్రి దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నీకు నాకు జ్ఞాపకం చేసే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో మనుషులుగా మనం ఉన్నాం కాబట్టి ఈ దినాన్ని ప్రతి ఒక్కరూ కూడా కొంత విచారము, కొంత చింత అనేది మానవులుగా మనకు ఉండేదండి. కారణం ఏంటంటే మనుషులం కదా, జరగబోతున్న విషయాల గురించి మనం అంతగా ఆందోళన చెందేవారు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనతో దేవుడు ఉన్నప్పుడు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వాటిల్లినప్పటికీ కూడా వాటన్నిటి నుండి కూడా దేవుడు మనల్ని కాపాడేవాడిగా ఉంటాడు. గ్రేస్, జాయ్, ఎవరు గ్లోరీ. నీకు బైబిల్ చదవడం వచ్చా? రాదు కదా? వచ్చా రాదా? మరెందుకు బైబిల్ అలా తిప్పుతున్నావు? పోనీ తిప్పుతున్నామంటే పేజీలు ఎంత శబ్దం అవుతుందో తెలుసా? అర్థమైందా? నువ్వు చదివినప్పుడు ఇంటికాడ మమ్మీ దగ్గర ఉన్నప్పుడు మమ్మీ దగ్గర చదువు. అర్థమైందా? శబ్దం చేయకూడదు. అర్థమైందా? సరే. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా యేసు ప్రభువారు మనకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఏంటి అంటే ఏమి తిందుము, ఏమి ధరించుకుందుము, లేక మరి ఇలాంటి వాటి గురించి మీరేమీ చింతించకూడదు. ఎందుకు అంటే వీటన్నిటి గురించి మన దేవుడు ఆలోచించగలిగిన వాడు అంటున్నాడు ఆయన. ఈ రాత్రికాల సమయంలో చాలాసార్లు మనం ఎంత దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కూడా, ఎంత దేవుని ప్రజలుగా మారినప్పటికీ కూడా ఈ విషయాలు అనేవి అంటే విచారము, చింత అనేది మనల్ని విడిచిపెట్టేదిగా ఉండదండి. ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిగా మనం ఇలాంటి విషయాల గురించి ఆలోచించేవారిగానే ఉంటాం. ఏంటి, దేని గురించి ఆలోచిస్తాము అంటే 31వ వచనం. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని చింతింపకుడి. చూసారా? ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము. మనందరికీ కూడా ఉన్న చింత ఏంటంటే ఇలాంటి విషయాల గురించే. మనమే కాదు, ఈ భూమి మీద మనిషిగా పుట్టిన వారందరూ కూడా వీటి గురించే విచారించగలుగుతున్నారు. కానీ వీరి విచారం అంతా ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏం ధరించుకుందుమన్న వాటి గురించే విచారిస్తున్నారే తప్ప ఈ లోకములో నేనేం చెయ్యాలి అనే విచారం అనేది లేదండి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు నేను నా బిడ్డగా చేసుకున్నాను, ఎందుకు నేను నిన్ను రక్షించానంటావు? అసలు నా ఉద్దేశం ఏంటో ఎప్పుడైనా నువ్వు తెలుసుకున్నావా? ఎప్పుడూ నిన్ను గురించి నువ్వు చింతించడమే తప్ప నా గురించి నువ్వు ఎప్పుడైనా చింతిస్తున్నావా? ఒకవేళ నువ్వు నన్ను గురించి చింతించగలిగితే
నీ చింత యావత్తును కూడా నేను భరించగలుగుతాను. నువ్వు నా గురించి చింతించలేనప్పుడు, నువ్వు గురించే నువ్వు చింతిస్తున్నప్పుడు నేను ఈ యొక్క సమస్యని నేమి పరిష్కరించలేను. అందుకని దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా మన గురించి మనం ఎప్పుడు కూడా అంత ఎక్కువగా ఆలోచించేవారం కాదు. ఎందుకంటే ఒక దైవజనుడు ఇలా చెప్పాడనమాట, ఈ లోకములో మనకి ఎన్ని కష్టమైన బాధకరమైన ఎన్నో సమస్యలు గుండా మనం వెళ్తూ ఉంటామో ఇవన్నీని మనకి క్రీస్తు యొక్క సారూప్యంలోనికి తీసుకురావడం కొరకే, ఇవన్నీ మనకు అనుకూలం కొరకే, అంటే మనం క్రీస్తు యొక్క సారూప్యంలోనికి రావడం కొరకే ఇవన్నీ మనకు కలుగుతాయట. సరే, అంటే ఇవన్నీ మనకి ఎందుకు వస్తున్నాయి అంటే యేసు ప్రభు యొక్క సారూప్యంలోనికి రావాలి అంటే మనం ఈ లోకములో కొన్ని సమస్యలు గుండా మనం వెళితేనే కానీ అలాంటి సంపూర్ణమైన పరిపూర్ణతలోనికి మనం రాలేమండి. కాబట్టి ఈ లోకంలో మనకు ఎదురవుతున్న ఎలాంటి సమస్యలైనా సరే మనం కష్టముగా బాధగా తీసుకునేవారం కాదు. కారణం ఏంటంటే ఇవి నా మేలు కొరకు వచ్చినవి. ఎందుకంటే నేను క్రీస్తు యొక్క సారూప్యంలోనికి రావడం కొరకే ఇవన్నీ నన్ను మలుస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ నన్ను ఆ పరిస్థితి గుండా తీసుకెళ్తున్నాయి. కాబట్టి నేను ఎందుకు విచారించాలి, నేను ఎందుకు చింతించాలి? అందుకని దేవుని యొక్క బిడ్డలుగా ఎలాంటి కరువు కాటకాలు మన మీదకి వచ్చినా, ఎలాంటి వ్యాధి బాధలు మన మీదకి వచ్చినా మనం ఎప్పుడు కూడా విచారించేవారం కాదు, చింతించేవారం కాదు. ఎందుకు ప్రభువా నా బ్రతుకుని ఇలాంటి పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నావు, ఎందుకు నా మీదకి ఇలాంటి విషయాల్ని రానిచ్చావు అని మనం ఎప్పుడు విచారము బాధను కలిగి ఉండేవారం కాదు. కారణం ఏంటి అంటే ప్రభువా నా జీవితంలో మేలైనా కీడైనా, అది మంచైనా చెడైనా జరిగితే నీ వల్ల జరగాల. ఇక నేను నిన్ను నమ్ముకున్నాను కాబట్టి, నీ బిడ్డగా నేను చేయబడ్డాను కాబట్టి నా మీద ఇంకెవరికీ అధికారం లేదు, నీ ఒక్కరికే అధికారం ఉంది. కాబట్టి నా జీవితంలో ఏది జరిగినప్పటికీ కూడా అది మేలే అనుకుంటానే తప్ప నేను కీడుగా ఎప్పుడూ ఆలోచించను. ఎప్పుడైతే మనం అటువంటి తీర్మానంలోనికి రాగలుగుతామో ఏ విషయాలు మన జీవితంలోకి వచ్చినప్పుడు కూడా అంత పెద్దగా ఏం పట్టించుకోనమాట. ఎందుకంటే ఈ లోకంలో మరి ఎలాంటి వాటినైనా మనం పట్టించుకోలేనప్పుడు శత్రువు మనల్ని ఏ రీతిగా శోధించగలదు, ఏ రీతిగా మనకు విచారం తీసుకురాగలదు. అందుకనే చాలాసార్లు బైబిల్ గ్రంథంలో సాతానుడు మన మీదకి వాడు ఉపయోగించే ఆయుధాలు అన్నమాట విచారము కానీ, బాధ కానీ, కృంగుదల కానీ, నిరుత్సాహము కానీ ఇవన్నీ ఎవరి ద్వారా కలుగుతాయి అంటే సాతానుడు మన జీవితంలో ఇలాంటి విషయాలు తీసుకొస్తారు. అందుకని అంటాడు, కృంగిపోయిన వారిని కానీ, విచారించేవారు కానీ, చింతించేవారు కానీ, ఇలాంటి వారి విషయంలో దేవుడు అంటున్నాడు, మీరు ఎందుకు అలాగున్నారు, మీరు నా ప్రజలు, మీరు ఎప్పుడు ఇలాంటి విషయాల గురించి చింతించకూడదు, విచారించకూడదు, మీరు కృంగిపోకూడదు. కారణం ఏంటంటే నేను మీతో ఉండగా మీరు ఎప్పుడు కూడా కృంగిపోయే పరిస్థితికి రాకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితికి వచ్చారు అంటే సాతానుడు మీ జీవితంలో అలాంటి నిరుత్సాహమైన కృంగుదలను తీసుకొచ్చాడు. అందుకని మనం ఎప్పుడూ కూడా కృంగిపోయేవారం కాదు. ఎలాంటి పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు కూడా మనం నిలబడేవారిమే తప్ప, జయించేవారిమే తప్ప మనం ఓడిపోయేవారం కాదు. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఎన్నో విషయాలు, ప్రార్థన గురించి ఎన్నో విషయాలు ఆయన చెప్తూ వచ్చాడనమాట. చాలా విషయాలు, ఎన్ని విషయాలు చెప్పారు ఆయన. అందుకనే ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయం కానీ, 6వ అధ్యాయము కానీ, 7వ అధ్యాయము కానీ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు అతి ప్రాముఖ్యమైన విషయాలు బోధించిన సంగతులను ఈ 3 అధ్యాయాల్లోనే ఉంటాయన్నమాట. యేసు ప్రభువారు కొండ మీద ఆయన ప్రసంగం చేసినప్పుడు ఈ 3 అధ్యాయాలే ఆయన ఏం చెప్పాడో విషయాలన్నీ ఇక్కడ తెలియచేశాడనమాట. కాబట్టి ఈ 5వ అధ్యాయము, 6, 7 అధ్యాయాలు బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలుగా లెక్కించబడుతూ వచ్చాయన్నమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభువారు చెప్తున్నది ఏంటంటే, నువ్వు దేని గురించి విచారించొద్దు. ఏమి తినాలని కానీ, ఏమి త్రాగాలని కానీ, ఏమి ధరించుకోవాలని కానీ విచారించొద్దు. కానీ ఎంత మనం దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ, ఎంత వాక్యాన్ని చదువుతున్నప్పటికీ, ఎంత వాక్యాన్ని వింటున్నప్పటికీ కూడా ఈ విచారం అనేది మనకు పోతా లేదండి. ఎంతగా మనం దేవుళ్ళలో ఉన్నప్పుడు కూడా ఇంకా ఎక్కడో ఒక మూల మన జీవితంలో ఇవి మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటున్నాయి. చూసారా, రేపేమవుతుంది,
రేపేం తింటాను, లేక రేపు ఎలాగుంటాను, ఇప్పుడు ఎలాగున్నాను రేపు ఎలాగుంటాను నేను. ఇలా ప్రతిదానికి కూడా సాతానుడు మన జీవితంలో ఇలాంటి నిరుత్సాహాన్ని, విచారాన్ని తీసుకొచ్చేవాడు. అందుకనే చాలామంది దేవుని ప్రజలు ఎలాగుంటారో తెలుసా? ఎప్పుడూ వారి జీవితంలో సంతోషం ఉండదండి. వారి జీవితంలో ఎప్పుడూ ఆనందం అనేది కనపడదు. వాళ్ళ ముఖాలు ఎప్పుడూ కూడా పాలిపోయినట్లుగా, ఏదో బాధ, చింత, విచారంతో ఉన్నట్టుగానే వారు ఎప్పుడూ కనబడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వారి జీవితంలో సమస్యలు అంత ఉన్నప్పుడు. నేనంటాను, దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు ఎక్కువవుతూ ఉంటాయో, ఎన్ని బాధలు గుండా వెళుతూ ఉంటారో అంత ఎక్కువగా వీరు సంతోషిస్తారు. మీ అందరికీ తెలుసు కదా, దేవుడు మనకిచ్చిన ఈ సంతోషాన్ని, దేవుడు మనకిచ్చిన ఈ ఆనందాన్ని లోకములో ఏదీ కూడా పోగొట్టలేదు మనల్ని కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 వచ్చినవండి. 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. సరే, ఆయన అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. సరే, మరలా చెప్పుదును ఆనందించుడి. మనల్ని ఎప్పుడూ సంతోషంగానే ఉండమంటున్నాడు ఆయన. చాలాసార్లు లోకంలో మాట చెప్తారు కదా, సంతోషమే సగం బలం అంట. మానవుడికి ఆరోగ్యం ఎక్కడుంది అంటే సంతోషించడమే. ఈరోజు చూడండి, ఇదొక లాఫింగ్ థెరపీలా చేస్తున్నారన్నమాట. ఏంటంటే ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు, నవ్వు రాకపోయినా నవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజు ఒక పావు గంట అయినా లేదా 10 నిమిషాలైనా నవ్వడానికి ప్రయత్నం చేయాలట. ఇలా నవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలా ఆరోగ్యం అంట. నవ్వడం వల్ల ఎంత ఆరోగ్యం ఉందో తెలుసా? మన నరాలన్నీ కూడా స్పందిస్తాయట నవ్వడం వల్ల. మన తల్లో మెదడు కూడా దాన్ని స్పందిస్తుందట. సరే, నవ్వడం అనేది ఎంత ఆరోగ్యకరమోనంట. అందుకని నవ్వు రాకపోయినా కనీసం రోజుకి ప్రతిరోజు ఉదయమే 10 నిమిషాలైనా వారు నవ్వుతారట. ఎందుకు నవ్వుతారు అంటే శరీరంలో ఉన్న అన్ని భాగాలు కూడా ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఆ రీతిగా చెయ్యాలి అంటున్నారు వారు. శరీర సంబంధంగా ఆరోగ్యంగా ఉండాలంటేనే నవ్వితే అలాగ ఆరోగ్యం వస్తుందంటే, ఆత్మ సంబంధంగా ఇంకెంత మనం సంతోషిస్తే మనకి ఇంకెంత బలం చేకూరుతుంది అంటావు. చాలాసార్లు దేవుని యొక్క ప్రజలకి ఈ రహస్యం తెలియదండి. నేను ఎన్నోసార్లు చెప్పాను కదా మీకు. ఏంటంటే మనం సంతోషంగా ఉన్నాము అంటే మన శత్రువు ఏడుస్తాడు, మనం ఏడుస్తున్నాము అంటే మన శత్రువు నవ్వుతాడు. మనం ఏడవడమే వాడికి కావాలా. మనం ఏడ్చామనుకోండి వాడు చాలా సంతోషిస్తాడు, మనం నవ్వేమనుకోండి వాడు ఏడుస్తాడు. అందుకని సాతానుని ఎప్పుడూ కూడా వాడు ఏడవాలి అంటే, వాడు దుఃఖపడాలి అంటే మనం ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలా. ఏ పరిస్థితి అయినప్పుడు కూడా మనం సంతోషిస్తూనే ఉండాలా. కారణం ఏంటంటే, సాతానా నేను ఎందుకు విచారించాలి, దుఃఖపడాలి, నా దేవుడు లేడా? ఇంతకాలం నా దేవుడు నన్ను కాపాడిన దేవుడు ఈ పరిస్థితుల్లో దేవుడు నన్ను కాపాడలేడంటావా? నాకెందుకో అనుమానం, కాబట్టి నాకేం భయం లేదు. అందుకనే దావీదు కీర్తన 4వ అధ్యాయంలో దావీదు మహారాజు అంటాడు, ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ సంతోషము లేక ఈ ఆనందము వారి ధాన్య ద్రాక్షారసం విస్తరించినాడు సంతోషము కంటే అధికమైన సంతోషంను నా హృదయంలో పుట్టించావు అంటాడు. మన హృదయంలో ఉన్న సంతోషం ఏంటంటే అన్నీ ఉంటే సంతోషం కాదు, అన్నీ ఉంటే లోకస్తులు సంతోషంగా ఉంటారు. మనం ఎప్పుడు సంతోషిస్తాం తెలుసా? ఏమీ లేనప్పుడు సంతోషిస్తాం. అది వాళ్ళకి మనకి తేడా అదే. అన్నీ ఉంటే వారు సంతోషంగా ఉంటారు, ఏమీ లేనప్పుడు మనం సంతోషంగా ఉంటాం. ఎందుకు మన సంతోషం అంటే నా సంతోషమే నా దేవుడు, మన సంతోషమే మన దేవుడు అండి. సరే, మీకు ఏ మాట కూడా చూపిస్తాను. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి ప్రాకారములు కట్టడానికి వచ్చిన నెహెమ్యా ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. మీకు చూపిస్తాను. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10 వచ్చినవండి. నెహెమ్యా 8:10.
మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి. ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధపరచుకొని వారికి పంతులు పంపించుడి. యాలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. సరే, దేవుని యందు ఆనందించడం అనేది, దేవుని యందు సంతోషించడమే మనకు బలం అండి. మన బలం ఎక్కడ దాగుందో తెలుసా? సంతోషించడమే మన బలం. మనం బలహీనలం ఎప్పుడు అంటే మనం ఏడ్చేటప్పుడు, మన విచారం కలిగి ఉన్నప్పుడు, మనం కృంగిపోయినప్పుడు మన బలహీనలం. నువ్వు ఎప్పుడూ బలవంతుడిగా ఉండాలి అనుకుంటే నువ్వు ఎప్పుడూ సంతోషిస్తూ ఉండు. ఏ పరిస్థితిలోనైనా సరే నువ్వు సంతోషంగా ఉండన్న, ఏ పరిస్థితి అయినా సరే నీ జీవితంలో అన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉండాలి. అందుకని మనం ఎప్పుడు కూడా మనం మేలు జరిగినప్పుడే మనం సంతోషించేవారం కాదు, కానీ మనం కీడు జరిగినప్పుడు కూడా సంతోషించేవారు. రెండిటికీ మనం సంతోషమే, మనకి ఎప్పుడు మనం ఆనందించడమే. అందుకని దావీదు మహారాజు లేక ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని చెప్తున్నాడు, ఫిలిప్పీలారా ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి. ఎందుకు అంటే మీరు ప్రభువునందు ఆనందించడమే మీకు బలం అన్నమాట. మన బలం ఎక్కడుంది అంటే ఆనందించడంలో ఉంది. ఈరోజు నువ్వు నేను కూడా యేసు ప్రభువుని అంగీకరించిన మనము ఎంతవరకు సంతోషించగలుగుతున్నాం? ఉందంటావా సంతోషం? మనం ఆనందించగలుగుతున్నామంటావా? మన ప్రభువుని బట్టి మనం సంతోషించాలి. ఈరోజు నీ సంతోషం ఎవరు అంటే నీ సంతోషానికి కారకుడే యేసు ప్రభువు. ఆయన ఏం చేశాడని సంతోషించాలండి అంటారు. ఆయన ఏం చెయ్యకపోయినా నువ్వు ఆయన బట్టి సంతోషించాలా. ఎందుకో తెలుసా? ఆయన నీ దేవుడు. ఆయన బట్టి నువ్వు సంతోషించడం వల్లే నీకు అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు సహాయం చేయగలుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు అనేది అంటే నువ్వు ఎప్పుడు చింతించొద్దు, దేని గురించి విచారించొద్దు. ఎలా జరిగేది అలా జరగడం మానదు. అందుకే నేను మీకు చాలాసార్లు చూపించాను, మన చేతుల్లో ఏమీ లేదట. మన చేతుల్లో ఏమీ లేదట అంటే ఏమీ లేదంటే ఒక తల వెంట్రుకను నల్లగాను చేయలేమంట, తెల్లగాను చేయలేమంట. ఒక వెంట్రుకను కూడా మనం తెల్లగాను చేయలేము, నల్లగాను చేయలేము. మన వల్ల సాధ్యము కాదు. మన తల వెంట్రుకనే ఒక వెంట్రుకను తెల్లగాను నల్లగాను చేయలేమంటే దేవుడు అంటాడు ఇంక నీ వల్ల ఏమని అవుతుందంటావా? చాలాసార్లు నువ్వు అనుకుంటావు, నా జీవితాన్ని లేకపోతే నా కుటుంబాన్ని లేకపోతే నా పిల్లల్ని నేను దిద్దుకోగలను, నేను వారిని మార్చుకోగలను, నేను వారిని సరైన సక్రమైన మార్గంలో నడిపించగలను అని మనం అనుకుంటాం. దేవుడు అంటాడు అది నీ వల్ల ఏమీ సాధ్యం కాదు. నీ వల్ల ఎందుకు సాధ్యం కాదు అంటే ప్రతి వాని యొక్క మానవుడి యొక్క జీవిత దినాలన్నీ కూడా అవి దేవుడి చేతిలో ఉన్నాయి. మన కాలగతులన్నీ కూడా దేవుడి చేతిలో ఉన్నాయి. ఎప్పుడు ఏది ఎలాగ జరగాలనేది నిర్ణయించేవాడు దేవుడు, నువ్వు నేను కాదు. మనం అనుకున్నట్టుగా జరగదేది కూడా. మనం అనుకుంటాం నేను ఎందుకు చేయలేను, నేను ఎందుకు అలా ఉండలేను, నా వల్ల అవ్వదా అని అనుకోవచ్చు. దేవుడు అంటున్నాడు నీ వల్లే అన్నీ అయ్యేలాగా ఉంటే ఇంక నేను ఎందుకు దేవుడిని. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడేవారమే తప్ప మన శక్తి మీద కానీ, మన జ్ఞానం మీద కానీ, మన బలం మీద కానీ, మనకున్న లోక సంబంధమైన సంపద మీద కానీ ఆధారపడేవారం కాదు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు నువ్వు ఎప్పుడూ విచారించొద్దు, నువ్వు చింతించొద్దు. మరలా చెప్తున్నాడు ఆయన, నువ్వు చింతించొద్దు. ఏమి తినాలని కానీ, ఏమి త్రాగాలని కానీ, ఏమి ధరించాలని కానీ వీటి గురించి చింతించొద్దు. ఇవన్నీ ఎవరు విచారిస్తారంటే అన్యజనులు వీటి గురించి విచారణ కలిగి ఉంటారట. దేవుణ్ణి ఎరగలేని వారు వాటి గురించి విచారణ కలిగి ఉంటారట, మనం కాదు. మనం యేసుప్రభువుని కలిగిన వారు. యేసుప్రభువుని కలిగిన వారు అందరికీ కూడా యేసుప్రభువు ఒక వాగ్దానం చేశాడు. ఆయన ఏం వాగ్దానం చేశాడో మీకు చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న ఆ క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. సరే,
యేసుప్రభువారు మనకు వాగ్దానము చేశాడు. ఆయన ఏంటి వాగ్దానం అంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఆయన ఏ అవసరమైనా సరే దేవుడు తీర్చగలిగిన వాడు. వాగ్దానం చేశాడు. అది నువ్వు తినే వాటి గురించైనా, నువ్వు త్రాగే దాని గురించైనా, నువ్వు ధరించే వాటి గురించైనా సరే ఆ దేవుడు నీ అవసరాలన్నీ తీర్చగలిగిన వాడు. ఆయన ఇది వాగ్దానము చేసిన దేవుడు. నిజంగా మనం యేసు ప్రభులో జీవించినంతకాలము కూడా దేవుడే మన ప్రతి అవసరాన్ని తీర్చగలుగుతాడు. నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే నువ్వెప్పుడు విచారించు, చింతించు. నువ్వు నమ్మలేదు అంటేనే వీటి గురించి విచారిస్తావు, వీటి గురించి చింతిస్తావు. అందుకని దేవుడు అంటున్నాడు, ఏ రోజున నీ జీవితంలో ఏంటి విచారం, ఏంటి నీ జీవితంలో కృంగుదల, ఏంటి నీ జీవితంలో మరి బాధ, దేని గురించి నీ జీవితంలో సమస్యలు? ఎందుకంటే నేను లేనా? నేనున్నాను అని నువ్వు నమ్మగలిగితే నేను నీ కార్యములన్నీ చేయగలుగుతాను. అదే దేవుడు అన్నాడు. మనకందరికీ తెలుసు కదా, నేను ఉన్నానను నమ్మగలిగితే నీకు అన్నీ చేయగలుగుతాను. నేను ఉన్నాను అని నువ్వు నమ్మలేకపోతే నా వల్ల నీకేది సాధ్యం కాదు, నా వల్ల నీకేమీ దొరకదు. అందుకనే మనం దేవుణ్ణి ఎరిగిన వారం కాబట్టి దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మితే ఆయన నీకు సహాయం చేస్తాడు అని కూడా నువ్వు నమ్మాలా. దేవుడు ఉన్నాడు అని నమ్ముతావు కానీ ఆయన నీకు సహాయం చేస్తాడు అంటే నమ్మవు. అందుకే దేవుడు అంటున్నాడు, నీకెందుకు సహాయం దొరుకుతా లేదు అంటే, నేను నీ సమస్యను తీర్చగలను అని నమ్మకం నీకు లేదు. నీకు ఆ నమ్మకమే లేనప్పుడు నేను ఎలా నీకు సహాయం చేయగలుగుతాను? కాబట్టి ఈ రోజున మరలా దేవుడు అంటున్నాడు, నువ్వు దేని గురించి చింతించవలసిన అవసరం లేదు. తినాలని కానీ, త్రాగాలని కానీ, ధరించుకునే వాటి గురించి కానీ నువ్వెప్పుడు విచారించొద్దు. దేవుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఏ సమయంలో ఏది ఆయన మనకి ఇవ్వాలో అన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని భూమి మీద తమ తమ జాతుల ప్రకారము ఫలాలు ఇచ్చే వృక్ష ఫలాలను దేవుడు మొలిపించాడు. ఆయన మీరు చూడండి, ఏ కాలంలో దొరికే పండు ఆ కాలంలో దొరకక మానతలేదు. సంవత్సరానికి 365 రోజులు కూడా ఈరోజు మానవుడు తినడానికి ఎన్ని రకాలైన పండ్లను దేవుడిచ్చాడో. ఒక సీజన్లో ఉండి ఇక మరలా దొరకకుండా ఉండడం అంటూ ఏమీ లేదు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ప్రక్రియ. దేవుడు అంటున్నాడు, మీ కొరకు నేను ఇంకేం చేయలేదంటావు? నీకు కావలసిన ఆహారాన్ని భూమి మీద మొలిపిస్తున్నాను, నీకు కావలసిన పండ్లను కూడా భూమి మీద పండిస్తున్నాను, నీకు కావలసిన సమస్తాన్ని కూడా భూమి మీదే నేను వాటికి ఇస్తున్నాను. నేను ఇవ్వలేనిది ఏంటి నీకు? కానీ నేను ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా నువ్వేదో కావాలి అని విచారిస్తూ ఉంటావు. దేవుడు అదే అంటున్నాడు, నీ విచారములే నీ జీవితాన్ని కృంగిపోయేలాగా చేయగలుగుతూ ఉంటాయి. నువ్వెంత విచారం కలిగి ఉంటావో నీ జీవితంలో మనోబాధ, మనోవిచారం అనేది, మనోచింత అనేది రోజు రోజుకి నిన్ను తినేస్తూ ఉంటుందన్నమాట. ఇది నిన్ను రోజు రోజుకి బలహీనుడిగా చేస్తూ వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఎప్పుడూ కూడా భూ సంబంధమైన వాటి గురించి విచారణ కలిగి ఉండొద్దు. ఎందుకంటే ఒకవేళ ఈరోజు నీకు లేకపోయినా రేపైనా దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే అన్ని రోజులు ఒకలాగేముండవు. దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి, కొన్నిసార్లు దేవుడు మనల్ని శోధించడం కొరకే కొన్ని పరిస్థితులు గుండా తీసుకుని వెళ్తాడు. కొన్నిసార్లు మనకి లేకుండా చేసినప్పుడు దేవుడు అంటాడు, చూద్దాం నా బిడ్డకి ఈ పరిస్థితులు నేను లేకుండా చేస్తే ఆ పరిస్థితుల్లో కూడా నన్ను సంతోషిస్తుందా, ఆ పరిస్థితుల్లో కూడా సంతోషించగలుగుతాడా, నన్ను మహిమపరచగలుగుతారా అని దేవుడు చూడడం కొరకే కొన్ని పరీక్షలు గుండా దేవుడు తీసుకుని వెళ్తాడట. మనకు లేని పరిస్థితుల్లో గుండా వెళ్ళినప్పుడు అప్పుడు నువ్వు దేవుని బట్టి సంతోషించు. ప్రభువా మంచిది, ఈరోజు మాకు ఏమీ లేకపోయినా నువ్వు మాకు దేవుడివే. సరే, అనాథ కాలంలో దేవుని సేవ చేసే దైవజనులు అలాగే ఉండేవారండి. వారికి తినడానికి ఆహారం లేనప్పుడు కూడా మాకు లేదు అనే విషయాన్ని ఎవరికీ తెలియనిచ్చేవారు కాదు. సరే, ఒక దైవ సేవకురాలు ఇలా సాక్ష్యం చెప్పింది. ఆమె
ఆమె ఎలా చెప్పారు అంటే, ఆమె దేవుని సేవకు వచ్చినప్పుడు ఆ రోజుల్లో అంటే 1948, 49, 50 సంవత్సరాల్లో చాలా కఠినమైన పరిస్థితులట. తినడానికి తిండే ఉండే పరిస్థితులు కూడా తినడానికి తిండి కూడా దొరికే పరిస్థితులు లేవట ఆ రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో ఇంకా వాళ్ళకి బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎలాగుండేవారంటే, ఒంటి మీద ఒక చీర ఉంటే మళ్ళీ ఇంకో చీర తాడు మీద ఉండేదట. అది ఆరితే మరలా అది కట్టుకొని ఈ కట్టుకున్న చీరను మళ్ళీ విప్పి దాన్ని ఉతుక్కునేవారట. అంతే, 2 జతల కంటే ఎక్కువ ఉండేవి కాదట. అలాగని వాళ్ళు ఏమైనా చింతించారా అంటే అసలు చింతించేవారు కాదట. మాకెప్పుడు ఏ బాధ కూడా, ఇన్ని సమస్యలు ఉన్నా ఎప్పుడు కూడా మేము సంతోషంగానే ఉండేవాళ్ళం. మాకెప్పుడు అటువంటి ఆనందం ఉండేది అని చెప్పేవారు. ఇంకా చెప్పేవారు, నిజంగా మాకు ఆహారం లేనప్పుడే, మాకు బట్టలు లేనప్పుడే, ఉండడానికి నివాసము లేనప్పుడే మేము ఎంతో సంతోషంగా బ్రతికాం. మా సంతోషము, ఆ రోజుల్లో ఉన్న సంతోషము ఈ రోజుల్లో లేదు. ఈ రోజుల్లో మేము మేడల్లో ఉంటున్నాం. 3 పూటలు కావలసిన ఆహారం ఏది కావాలంటే తెచ్చుకొని వండుకునే పరిస్థితులు దేవుడిచ్చాడు. ఎన్ని రకాలైన బట్టలు, ఈరోజు ఎన్ని జతల బట్టలు ఉన్నాయో మాకు. కానీ అన్నీ ఉన్నాయి, కానీ ఏమీ లేదు అంటే మా జీవితంలో సంతోషము లేదు. ఇవేవీ లేనప్పుడు సంతోషంగా ఉన్నాం, అన్నీ ఉన్నప్పుడే సంతోషం లేకుండా పోయింది. మనం అనుకుంటాం మనకు అన్నీ ఉంటే సంతోషంగా ఉంటామేమో అనుకుంటామండి. ఎప్పుడూ జరగదు అది. మనకు అన్నీ ఉన్నాయి అంటే ఎన్ని సమస్యలు గుండా వెళ్ళాలో తెలుసా? అందుకనే దేవుడు అంటున్నాడు, నిజంగా నువ్వు ఎప్పుడు లేనప్పుడే సంతోషం కలిగి ఉంటావు. కాబట్టి దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో దేవుని మహిమపరచడానికి ప్రయత్నించాయి. నీ సంతోషం ఎక్కడ ఉండాలి అంటే, దేవుడు ఏ పరిస్థితిలో ఉంచినా ఆ స్థితిలో ఉండడానికి సంతోషించు. ప్రభువా, నన్ను ఇందుకొరకే నువ్వు భూమి మీద ఇలా పుట్టించావంటే, నన్ను ఇలాగ ఉండమని నువ్వు కోరితే నేను ఇలాగే ఉండడానికి ఇష్టపడతాను. అది నీ ఇష్టం. నువ్వు నన్ను పుట్టించాలి అంటే గొప్పవాడిగా పుట్టించలేవా? నన్ను పుట్టించాలి అంటే గొప్పదానిగా పుట్టించలేవా? నన్ను ఎందుకు ఇలా పుట్టించావు అంటే ఇది నీ చిత్తం. నేను ఇలాగ ఉండడం నీ ఇష్టమైనప్పుడు మరి నేనెందుకు చింతించాలా? మనం అలాగ ఆలోచించాం కదా. మనం అలాగ ఆలోచించుంటే మనకి ఈ సమస్యలే ఉండవు. మనం ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా ఆలోచించేవారు. అందుకని దేవుడు అంటాడు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. నేను ఒకలాగా ఆలోచిస్తే మీరు ఇంకొకలాగా ఆలోచిస్తున్నారు. నేను ఆలోచించినట్లుగా మీరు ఆలోచించలేకపోతున్నారు. అందుకనే మీ జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయంటే, మీ ఆలోచన నా ఆలోచన లాంటిది కాదు. మీ ఆలోచన నాకు వ్యతిరేకంగా మీరు ఆలోచిస్తున్నారు. ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, ఆయన నువ్వు నన్ను నమ్ముకున్నానని చెప్పుకుంటున్నావు కదా, ఈరోజు నువ్వు దేని గురించి విచారిస్తున్నావు? భౌతికమైన భూ సంబంధమైన వాటి గురించా? ఇవి నీ దేవుడు ఇవ్వలేడా? అందుకని బైబిల్ గ్రంథంలో ఆ పై మాటలు అంటాడు, ఆకాశ పక్షులను చూడు, అవి విత్తుతా లేదు, పంటను కోస్తా లేదు, పంటను కూర్చుకోవట్లేదు. అడవి జంతువులను చూడు, అడవిలో వాటి కొరకు గడ్డిని మొలిపిస్తున్నాను, నేను వాటిని పోషించునని. ఇన్ని వాటిని పోషించే దేవుణ్ణి మీకు నేను ఇవ్వలేనా? మీకు నేను సహాయం చేయలేనా? ఎందుకు మీరు అవిశ్వాసం, ఓ అల్ప విశ్వాసి అంటున్నాడు ఆయన. ఎందుకు నువ్వు అల్ప విశ్వాసం కలిగి ఉంటున్నావు? ఒక్కసారి చూడు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశిని పోషిస్తున్నాను నేను నిన్ను పోషించలేనా? ఇటు అంతకంటే నువ్వు నాకు తక్కువ? దేవుడు అంటాడు, మీరు నాకెంతో శ్రేష్టమైనవారు. నాకు శ్రేష్టమైన వారికి నేనేమి ఇవ్వకుండా మాంతాను? వారికి నేను ఏది తక్కువ చేస్తాను? నేనేది తక్కువ చేయను. కానీ నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఆనందించడానికి ప్రయత్నించే, సంతోషంగా ఉండడానికి ప్రయత్నించే. నీ జీవితంలో ఎంత సంతోషంగా ఉండడానికి ప్రయత్నించేస్తావో నీ సమస్యలు అంత దూరం అవుతూ ఉంటాయన్నమాట. నువ్వు ఆనందించే కొలది శత్రువు నీకు దూరం అవుతూ ఉంటాడు. నువ్వు దుఃఖపడే కొలది శత్రువు నీ దగ్గరికి వచ్చి ఇంకా నిన్ను బాధించేవాడిగా ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా
ఎప్పుడూ మన జీవితంలో విచారము, బాధ, కృంగుదల, నిరుత్సాహము అనేవి మన దగ్గరికి రానివ్వకూడదు. ఒకవేళ అవి మన లోనికి వచ్చాయా అనుక్షణము కూడా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఏమని తెలుసా? చూడు నీ బ్రతుకు ఎలాగుందో, అందరూ బాగున్నారు, నువ్వే ఎలాగున్నావు. ఎందుకంటే నీ మనస్సాక్షి మీద శరీరం యుద్ధం చేస్తూ దాడి చేస్తుంది. ఎందుకు దాడి చేస్తుందంటే దానికి అవకాశం ఇచ్చావు కదా కృంగిపోవడానికి, నిరుత్సాహానికి. నువ్వు ఎప్పుడైతే దానికి అవకాశం ఇచ్చావో అది సామాన్యమైనది కాదండి. మానవుడిని ఎంత నిరుత్సాహమైన కృంగుదల గుండా తీసుకెళ్తారో తెలుసా? అందుకని అంటున్నారు, వారు కృంగిపోయారట. బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు చూపిస్తాను, వీరు ఎలాగో కృంగిపోయారో చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం. ఆయనను ఆషేరు, మనష్షే, జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరి. వారు యెరూషలేము వచ్చేటప్పుడు చాలా కృంగిపోయారట. మనం వెళ్తున్నాం కానీ అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయో, అక్కడ ఎలాంటి సమస్యలు ఉంటాయో అని వారు కృంగిన మనసుతో యెరూషలేముకి వచ్చారండి, దేవుడి మందిరానికి వచ్చారు. కానీ వారు ఎప్పుడైతే కృంగిన మనసుతో దేవుడి దగ్గరికి వచ్చారో వారు వెళ్ళేటప్పుడు ఎంతో సంతోషంతో వారు తిరిగి వెళ్ళారు. కారణం ఏంటంటే దేవుడి దగ్గర వారు అన్ని విషయాల్లో కూడా వారు దేవుడి దగ్గర సరిచేసి, వారు చూసిన విషయాల గురించి కానీ వారి జీవితంలో జరిగిన విషయాల గురించి కానీ చూసి వారి గురించి చెప్తాడు. వారు మరలా సంతోషంతో తిరిగి వారి దేశంలోకి, ప్రదేశాలకు తిరిగి వెళ్ళిపోయారట. కారణం ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా వారి కృంగిదల నుండి, వారికి ఇబ్బందుల నుండి, వారి యొక్క సమస్యల నుంచి దేవుడు విడిపించగలుగుతాడే తప్ప ఇక విడిపించలేనివాడు దేవుడు ఎలాగవుతాడు చెప్పండి? మీకు చాలాసార్లు చూపించాను, సరే ఈ రాత్రి మరలా మీకు చూపిస్తాను. మనకు గుర్తొచ్చింది కాబట్టి ఆ మాటను. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 22వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాలండి. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గృహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బందులు గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానంగా ఉండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. ఎవరి దగ్గరికి వచ్చారట? దావీదు ఎక్కడున్నాడట అప్పుడు? ఆయనకే తినడానికి తిండి లేదు, ఆయనకే ఉండడానికి ఇల్లు లేదు. ఆయనే తన శత్రువైన సౌలు చేత తరమబడుతున్నాడు, రాజు చేత. ఎప్పుడు ఎక్కడ ఎలాగుంటాడో తెలియని పరిస్థితులు, చావు అతన్ని వెంటాడుతూ తరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో దావీదు దగ్గరికి 400 మంది వచ్చారట. మనకే లేకపోతే మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏమంటాం? ఆలోచించి మన పరిస్థితి అలాగ ఉండదు. మనకే లేనప్పుడు మన దగ్గరికి ఎవరైనా వస్తే మనం ఎలా మాట్లాడతాం? ఇక్కడ అదే అంటున్నాడు. కానీ దావీదు అలాగనలేదు. 400 మంది అతని యొద్దకు రాగా వారందరికీ అధిపతి అయ్యాడట. ఎలాంటి అధిపతి అయ్యాడు చూడండి. రాజు అంటే అన్నీ ఉన్నవాళ్ళకి రాజు అవ్వలేదు. ఈయన ఏమీ లేనివారు, అప్పులు చేసుకున్నవారు, సమాధానం లేనివారు, ఇబ్బందుల్లో ఉన్నవారు,
ఇలాంటి వారు దావీదు దగ్గరికి వచ్చారండి. అలాంటి వారిని దావీదు ఎలా మలిచాడో తెలుసా? మీరు చూస్తే బైబిల్ గ్రంథంలో దావీదు దగ్గరున్న 400 మంది, ఇంకొక 200 మంది కూడా చేరారు. వారు ఎలాంటి వారు అంటే వారు పోకిరి వాళ్ళు, పనికి మాలిన వారు. ఇలాగా ఈ 400 మంది, ఆ 200 మంది, 600 మంది. దావీదు దగ్గరున్న సైన్యం ఎలాంటిది అంటే చాలా బలవంతులండి, చాలా బలవంతులు. దావీదు దగ్గరున్న ఈ 600 మంది సైనికులు ఎలాంటి వారంటే వీళ్ళ చూసి సింహమైనా భయపడుతుందట. మీరు బైబిల్ గ్రంథంలో ఇతని గురించి చదువుతుంటాడు, దావీదు దగ్గర 30 మంది యుద్ధశాలురు ఉన్నారట, యుద్ధశాలురట. ఈ 30 మంది ఎలాంటి వారు అంటే యుద్ధానికి వెళ్ళారు అంటే ఓడిపోరట, అసలు ఓటమే ఎరగరట. 30 మంది. ఈ 30 మంది కంటే ఇంకో 3 ఉన్నారట. ఈ 3 ఎలాంటి వారంటే సైన్యం ఎవ్వరు లేకపోయినా 3 వెళ్తే జయించేస్తారట యుద్ధాన్ని. ఎంత బలమో చూడండి వాళ్ళు. అందుకనే రాజట ఎప్పుడు యుద్ధానికి తన సైన్యం అంతటిని కొన్ని లక్షల మంది సైన్యాన్ని పంపించేవాడు యుద్ధానికి. ఆ అన్ని లక్షల మంది కూడా యుద్ధం బహు బలంగా జరుగుతుంది, మేము చేయలేకపోతున్నాము అని కానీ చెప్తే దావీదు ఈ 30 మందిని పంపించేవాడట. ఈ 30 మంది యుద్ధంలో కానీ దిగారు అంటే ఎలాంటి వారైనా సరే భయపడిపోయేవారట. ఇంకా లేదు మనం జయించలేము అనేవారట. ఈ 30 మంది దిగినప్పటికీ కూడా ఇంకా యుద్ధం బాగా జరుగుతుందంటే అప్పుడు చెప్పవాడట, ఆ తన దగ్గర ఉన్న 3 పంపించేవాడట. వాళ్ళు ఎలాంటి వారు అంటే ఒక్కొక్కసారి వారు యుద్ధాలు చేసినప్పుడు ఒక్కడు 1000 మందిని చంపేశాడు. వాళ్ళు ఎలా చంపేవారంటే వాళ్ళ కత్తి చేతికి పట్టుకుంటే తిమ్మిరెక్కిపోయినా సరే అంటుకుపోయేది ఆడు చేతికి, ఏమీ లేకుండా కూడా కొట్టి చంపేస్తారట వాళ్ళు. ఎంత బలవంతులు అంటేనంట వాళ్ళ కత్తే, కర్ర, ఈటే, డాలు అక్కర్లేదట. ఈ 3కి ఏమీ లేకుండా ఒంటి చేత్తో కొట్టి చంపేస్తారట ఎవరినైనా సరే. ఎలాగయ్యారు ఇలాగంటే దావీదు వారిని అలాంటి యుద్ధశాలురుగా తీర్చాడనమాట. యుద్ధం అనేది ఎలా జరుగుతుంది అంటే ఒకలాగే జరగదు యుద్ధం కదా. యుద్ధం ఎలా జరుగుతుంది? కత్తితో చేస్తారు, ఖడ్గముతో చేస్తారు, ఈటె బల్లెముతో చేస్తారు, 3 బాణములతో చేస్తారు. చూడు యుద్ధాలు ఎలాగుంటాయో అన్నిటినీ నేర్పరితనం కలిగి ఉండాలి. 4వదిగా వడిసెలు అంటే రాళ్ళు విసిరి కొట్టి చంపేస్తారు వాళ్ళు. కానీ ఈ 3 ఉన్నారే, ఈ శత్రువు ఎలాగ దాడి చేసినా, ఏ పరిస్థితులు గుండా దాడి చేసినా వీళ్ళు మాత్రం అసలు లెక్క చేయరట. అందుకనే దావీదు దగ్గర ఉన్న శూరులు అంటే ఎవరికైనా అంత భయం వేసేసేది అనమాట. దావీదుతో యుద్ధం చేయడానికి అంత త్వరగా ఎవరు వచ్చేవారు కాదు. ఒకవేళ యుద్ధం చెయ్యాలనుకున్నా సరే యుద్ధంలో వారు ఓడిపోవడమే తప్ప జయం ఎప్పుడు కూడా శత్రువులకు జయం లేదు. మీరు చూడండి, దావీదు రాజు అయిన తర్వాత 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా పరిపాలన చేసినంత కాలంలో దావీదు ఒక్కసారి కూడా ఓడిపోలేదు, ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఎన్నో యుద్ధాలు చేశాడు అంటే దావీదు గురించి అంటాడు, దావీదు యుద్ధములు చేసినప్పుడట రక్తము ఏరుల్లాగా ప్రవహించిందట, రక్తము ఏరుల్లాగా ప్రవహించిందంట. అంత భయంకరమైన యుద్ధాలు చేశాడు. అన్ని లక్షల మందితో యుద్ధం చేసిన ఒక్కసారి కూడా దావీదు ఓడిపోలేదు. మొదటి కారణం ఏంటి అంటే దేవుడు తనతో ఉన్నాడు. రెండవది ఇంకోటి ఏంటంటే దగ్గరున్న యుద్ధశాలురు సైనికులు బలంగా ఎంత యుద్ధం ఎలా చేసేవారంటే అసలు యుద్ధం అంటే వాళ్ళకి భయమే లేకుండా చేశారు. నేను అదే చెప్తాను, యేసు ప్రభువుని నమ్మిన బిడ్డకి భయం అనేది పోవాలా. మనం యుద్ధ భూమిలో ఉన్నాం, ఈ లోకమే మనం యుద్ధం. మన పోరాటం అంతా ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడే జరుగుతుంది. శరీరము ఆత్మతోనూ, ఆత్మ శరీరంతోనూ యుద్ధం చేస్తున్నాం. రెండవది మనము లోకముతో యుద్ధం చేస్తున్నాం, అంటే సాతానుడితో యుద్ధం చేస్తున్నాం. సాతానుడితో యుద్ధం ఏంటి అంటే కంటికి కనిపించకుండానే వాడు మనతో యుద్ధం చేస్తున్నాడు. అందుకనే ఈ యుద్ధంలో మనం జయం పొందాలి అంటే ముందు మనకున్న భయం పోవాలన్నమాట. భయం అనేది ఉండకూడదు.
నీకు భయం అనేది పోయింది అంటే అసలు నువ్వు దేనికి భయపడవు, చావును కూడా లెక్క చేయవన్నమాట. అర్థమైందా? ఒక సైనికుడు అనేవాడు ఎలాగుంటాడు అంటే మరణాన్ని సైతము కూడా సంతోషంతో స్వీకరిస్తాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక సైనికుడు కానీ మరి ఏదైనా డ్యూటీలో ఉండగా చనిపోయాడు అంటే ప్రభుత్వ లాంఛనాలతో అతని శవానికి మరి ఘనంగా అతనికి స్వాగతం చేసి అతని అంత్యక్రియలు కూడా ఘనంగానే ముగిస్తారు వారు. ఎందుకంటే ఒక ప్రభుత్వంలో డ్యూటీలో ఉండగా మరణించాడు అంటే అతనికి ఎంత ఘనతో తెలుసా? అంతేకాదు, అతనికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా అంతకంటే రెట్టింపు చేసేస్తారు. కారణం ఏంటంటే తన డ్యూటీలో ఉండగా దేశం కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు వాడు. అంతేకాదు, వాడికి ఒక బిరుదు కూడా పెడతారు. బ్రతుకున్నంతసేపు ఎవరికైనా బిరుదు, చచ్చిపోతే మాత్రం వాడికి ఇస్తారు బిరుదు. అర్థమైందా? ఎందుకో తెలుసా? వీరమరణం పొందాడనమాట యుద్ధంలో. లోకంలో వీరమరణం పొందితేనే అంతగా వాళ్ళు సంతోషిస్తే, సాతానుడితో పోరాడి మనం మరణిస్తే ఇంకెంత గొప్పలమో తెలుసంటవా? అందుకే నేను మీకు చెప్తూ ఉంటాను, ఒకవేళ యేసు ప్రభువారి కోసమే కానీ మరణం వస్తే సంతోషంతో చావడానికి కూడా మన సిద్ధంగా ఉంటాం. ప్రభువా, నీ కోసం చనిపోయే ఆధిక్యత దొరికిందంటే ఇంకంతకంటే గొప్ప ఆధిక్యత మరొకటి లేదు. ఎంత గొప్ప మరణమో తెలుసా? దేవుని కొరకు మరణించేంత ఆధిక్యత అది చాలా తక్కువ అండి, అందరికీ రాదు. అలాంటి హతసాక్షులు అయ్యేవారు చాలా తక్కువ అన్నమాట. దేవుడి కోసం మరణించే ఆధిక్యత అంటే చాలా తక్కువ మందికి దొరుకుతుంది. ఆ జాబితాలో నువ్వు నేను కూడా ఉండాలన్నమాట. ప్రభువా, నీకోసం నేను మరణించేంత అవకాశం వస్తే నీకోసం చావునైనా సంతోషంతో స్వీకరిస్తాను. మనం చావడానికే సంతోషంతో స్వీకరిస్తే, మరణాన్నే స్వీకరిస్తే మళ్ళీ కష్టాలు, ఈ బాధలు, ఈ కరువు కాటకాలు ఇంక మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? ఇంకెక్కడ భయపెట్టగలివి మనల్ని? మనం భయపెట్టే అవకాశం ఉందంటావా? అందుకే దేవుడు అంటాడు, నేను సైన్యాధిపతిని, నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి నేను నేర్పించేది ఏంటంటే యుద్ధము ఎలాగ చేయాలో నేర్పిస్తాను. యుద్ధము ఎలా చేయాలో నేర్పిస్తాను. నేను నేర్పించే యుద్ధం ఏంటి అంటే ఈ లోకముతో పోరాటం. ఈ లోకముతోటి నీ పోరాటం అంటే లోకంలో ఉన్న శత్రువుతో నువ్వు పోరాటం అన్నమాట. శత్రువు నీ మీద ఎలాగైనా దాడి చేయొచ్చు. నీకు బట్టలు లేకుండా చేయొచ్చు, నీకు తిండి లేకుండా చేయొచ్చు, నీకు ఇల్లు లేకుండా చేయొచ్చు, నీకు ఆరోగ్యం లేకుండా చేయొచ్చు, నీతో ఏ మనుషులు లేకుండా చేయొచ్చు. ఎలాగైనా వాడు నీతో యుద్ధం చేయొచ్చు. నువ్వెప్పుడు కూడా సిద్ధంగా ఉండవు. ప్రభువా, శత్రువు నా మీదకి ఎలాంటి దాడి చేసినా నేనైతే నీ పక్షంగా పోరాడతాను. నాతో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నా ప్రాణం ఉన్నంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. నా ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తాను. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈ రాత్రి దేవుడు నేర్పించేది ఏంటంటే ఈ పోరాటంలో నీవు నేను కూడా భయపడొద్దు, దేని గురించి విచారం కలిగి ఉండద్దు. సాతానుడు మనలో భయాన్ని పుట్టించేవాడు, మనలో విచారాన్ని తీసుకొచ్చేవాడు, మనలో చింతన తీసుకొచ్చేవాడు. కానీ నువ్వు దేవుని బిడ్డవనే సంగతి మర్చిపోకు. ఎన్ని పరిస్థితులు నీ మీదకి వచ్చినా నువ్వు సంతోషించు. అర్థమైందా? నువ్వు సంతోషించు. మీ అందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది వారి కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడే సంతోషించారు. వారి సంతోషం ఎక్కడుంది అంటే బాధల్లోనే సంతోషించారు. మీ అందరికీ తెలుసు, ఈ మాటలు చాలాసార్లు చూపించాను. ఈ 2 మాటలు చూపించి నేను ముగిస్తాను. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో మొట్టమొదటిగా పౌలును శీలను చెరసాల్లో వేసినప్పుడు వారు రాత్రి వేళ వారు పాటలు పాడుచు దేవుణ్ణి కీర్తించుచు వచ్చారు. వారు అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము చెరసాల అధిపతి వారిని బెత్తములతో కొట్టి వారిని జైల్లో వేసినప్పుడు వారు ఏం చేశారో చూడండి. 25వ వచనం అండి, 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. రక్తములు కారునంతగా వారి శరీరాలని కొరడాలతో కొట్టారు. వారు శరీరాలన్నీ కూడా రక్తాలు కారిపోతున్నాయి. కాళ్ళకి చేతులకి బొండా బిగించేశారు.
అలాంటి పరిస్థితుల్లో వీరు సంతోషంతో పాటలు పాడుతున్నారట. ఎలాగుందో చూడండి. వాళ్ళకి ఎక్కడ ఈ సంతోషం వచ్చిందంటే, శరీరం రక్తం నిండిపోయిన, గాయాలతో దెబ్బలతో పచ్చి పుళ్ళైపోయిన హృదయం మాత్రం సంతోషంతో పాటలు పాడుతున్నారు. ప్రభువా, నీ కొరకు ఇలాంటి ఆధిక్యత, నీ కొరకు ఇలాంటి శ్రమపడే ధన్యత మాకు దొరికింది, ఇంకెంతకంటే మా సంతోషం ఏంటి? రెండో మాట మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక క్షమించండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయం అండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయము 10 వచ్చినవండి. 12:10. నేనెప్పుడు బలహీనుడను, అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నా సంతోషం ఎక్కడుందో తెలుసా? నాకు ఎన్ని కష్టాలు కలుగుతాయో అప్పుడు సంతోషిస్తాను. మనమేంటో తెలుసా? మనకు కష్టం వచ్చిందంటే చాలు, మన సంతోషంకి అసలు మన ముఖాల్లో సంతోషం కనపడదు. దేవుడు అదే అంటున్నాడు, నీకు నా బిడ్డవేంటి నువ్వు? చిన్న సమస్యకి, చిన్న కష్టానికి, కొంత బాధకే నీ ముఖంలో సంతోషం లేకపోతే లోకం నిన్నేం చూసి చెప్తుంది? అందుకని అంటున్నాడు, నువ్వు ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషించు. అంటే ఎల్లప్పుడూ అనగా నీ సంతోషమున్నా దుఃఖమున్నా, నీకు ఆనందమున్నా బాధ ఉన్నా, నువ్వెప్పుడూ సంతోషంతో ఉండాలి. ఎందుకు సంతోషించాలి అంటే, నీ శత్రువుకు నువ్వు చోటు ఇవ్వకూడదు. నువ్వు శత్రువుకు చోటు ఇచ్చావా, ఆడింకా నిన్ను బాధ పెడతాడు. నీ శత్రువుకు నువ్వు చోటు ఇవ్వకుండా ఉండాలి అంటే నువ్వెప్పుడూ సంతోషిస్తూ ఉండాలి, ఎలాంటి పరిస్థితి అయినా సరే. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు దేని గురించి చింతించొద్దు. ఇవన్నీ నీకు కావాలని నాకు తెలియదా? నేను ఇస్తాను. ఎప్పుడు ఏ సమయానికి ఏది ఇవ్వాలో, ఏ సమయానికి నీకు ఏది అవసరమో, ఎప్పుడు ఏది కావాలో ఇవన్నీ నాకు తెలుసు. అన్నిటినీ నేను ఇస్తాను. నేను కూడా ప్రతిదానికి ఒక సమయం అంటూ నిర్ణయించాను. నువ్వు అనుకున్నప్పుడు జరగవు, నేను చెయ్యాలనుకున్నప్పుడు చేస్తాను. అప్పుడు దాకా నువ్వు ఎలాగుండాలి అంటే సంతోషంగా ఉండడానికి ప్రయత్నించే. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నీ జీవితంలో సంతోషం కలిగి ఉండు. ఒక సైనికుడు వలె ధైర్యంగా ఉండు. దేన్నైనా ఎదుర్కోవడానికి ప్రయత్నించే. శత్రువు నీ మీద ఎలాంటి దాడి చేసినా వాడు చేసే ప్రతి దాడికి కూడా నువ్వు నిలబడడానికి ప్రయత్నించే. ఎప్పుడైతే నువ్వు నిలబడతావో అప్పుడే నీకు విజయం కలుగుతుంది. ఎప్పుడైతే నువ్వు నిలబడలేవో అప్పుడే నీకు విజయం లేదు. కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా, ప్రభువా నిజమే నువ్వు చెప్తున్నావు, నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని. అది కష్టమైనా, బాధైనా, అది శ్రమైనా, అది నష్టమైనా, కానీ అనేక సార్లు నా జీవితంలో ఏం తినాలని, ఏం త్రాగాలని, ఏం ధరించుకోవాలని, ఎలాగ బ్రతకాలని నా జీవితంలో అనేక సార్లు విచారం. ఈరోజు ఏదో అయిపోయింది, రేపు ఎలాగా, ఈ సంవత్సరం ఎలాగో గడిచిపోయింది, రేపు వచ్చే సంవత్సరం ఎలాగా, ఇప్పుడు దాకా ఎలాగో బ్రతికేమో, మరి వచ్చే దినాల్లో ఎలా బ్రతుకుతాం? నా జీవితంలో ఇలాంటి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల శత్రువు నా జీవితంలో తీసుకొస్తుంది. ప్రభా, నేను అపవాదికి చోటు ఇవ్వకున్నట్లుగా నాలో విచారము కానీ, కృంగుదల కానీ, మరి ఎటువంటి నిరుత్సాహము కానీ నాలో లేకున్నట్లుగా సహాయించి. ప్రభా, నువ్వు నిజంగా గొప్ప దేవుడు కదా, నిన్ను నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యం చేస్తానంటున్నావు. ఎందుకంటే మేము ఎంతో శ్రేష్టమైన వారు, అలాంటి మమ్మల్ని రక్షించావు. అయినా అనేక సార్లు నేను నిన్ను దుఃఖపెట్టాను, నిన్ను బాధ పెట్టాను, సంతోషం లేని వ్యక్తిగా బ్రతుకుతున్నాను ఈ లోకంలో. నిన్ను కలిగి ఉన్నప్పటికీ కూడా నా జీవితంలో సంతోషం లేదు. నా విచారాలు, నా బాధలు, నా కృంగుదళ్ళు నన్ను ఎంతో కఠినమైన పరిస్థితుల గుండా తీసుకువెళ్తూ నిన్నెంతో బాధ పెట్టిన వ్యక్తిగా ఉంటున్నాను.
నన్ను క్షమించు. రెండవదిగా ప్రభా, ఒక నిజమైన సైనికుడిగా నన్ను తీర్చిదిద్దు. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తిని నాకు అనుగ్రహించు. ఎందుకంటే నువ్వు సైన్యాధిపతివి. ఎలాంటి వారు నీ దగ్గరికి వచ్చినప్పటికీ కూడా వారిని సైనికులుగా నువ్వు తీర్చిదిద్దగలిగిన వారు. దావీదు దగ్గరికి ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవారు, పోకిరి వాళ్ళు, పనికిమాలిన వారు తన దగ్గరికి వస్తే అలాంటి వారిని ఎంత భయంకరమైన యుద్ధశాలులుగా తీర్చిదిద్దాడు. యుద్ధం అంటే భయమే లేకుండా వారిని చేశాడు. ప్రభా, నా జీవితంలో ఎన్నో కృంగుబాట్లు గుండా ఉన్నప్పటికీ ఒక నిజమైన సైనికుడిగా ఎలాంటి పరిస్థితి నా మీదకి శత్రువు తీసుకొచ్చినా నేను కృంగిపోకుండా ధైర్యంగా నిలిచేటట్లుగా అటువంటి సైనికుడిగా నన్ను తీర్చు. అనేకసార్లు నేను పిరికిదాన్ని, ప్రతి చిన్నదానికి కూడా కలవరపడే వ్యక్తిని, నన్ను క్షమించు అని ప్రభు దగ్గర మనం సరి చేసుకొని, ప్రభా, నీ రాజ్యాన్ని, నీ నీతిని వెదికే బిడ్డగా నన్ను సిద్ధపరచు. ముందు నిన్ను వెదికే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. ఈ లోకము నాకు అక్కర్లేదు. నిన్ను నేను వెదగలిగితే ఇవన్నీ నాతో ఉన్నట్టే. కాబట్టి నా జీవితంలో ఎటువంటి కృప అనుగ్రహించు అని ప్రభు దగ్గర మనంగా పరిశీలన చేసుకొని కొద్ది సమయం మరి ప్రార్థనలోనికి వెళదామండి. ఈ రాత్రికాల సమయంలో చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు, సార్వత్రిక సంఘము కొరకు, మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఉన్న దేవుని యొక్క ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరైతే కష్టంలో, దుఃఖంలో, బాధలో, ఇబ్బందుల్లో, అనారోగ్యంతో, ఆర్థికమైన సమస్యలతో, ఆకలి దప్పులతో బాధపడుతున్నారో దేవుని బిడ్డలకు కావలసిన ప్రభు సహాయం దయచేసేలాగా ప్రార్థన చేయండి. విశ్వాస కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ, సంతానం లేని వారికి సంతానము, సుఖప్రసవం కుదిరి చూస్తున్న బిడ్డలకు సుఖప్రసవాన్ని దయచేసేలాగా, వివాహములకు ఎదురు చూస్తున్న బిడ్డలకి వివాహములు జరుగుట్లోను, ఉద్యోగములకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగములు దొరుకుట్లోను, చదువుతున్న బిడ్డలకు కావలసిన తెలివిని, జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చేలాగా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి వృద్ధాప్యాలు ఉన్న వారికి దేవుడు కావలసిన సమస్త అక్కర్లను తీర్చి వారికి కావలసిన పునరుద్ధాన శక్తిని దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఎన్నో కోట్ల మంది ప్రజలు మన దేశంలో, ప్రపంచ దేశాల్లో రక్షణ లేని వారు ఉంటున్నారు. వారి రక్షణ కొరకే ప్రార్థన చేద్దాం. నమ్మకంగా దేవుని సేవను చేస్తున్న దైవ సేవకులైన వారు మన దేశంలో, ప్రపంచ దేశాలు లేకున్నప్పటికీ వారిని, వారి కుటుంబాలను సంరక్షించి కాపాడి దేవుని సంఘాలను దేవుని రాకడ కొరకే సిద్ధపరిచే అభిషేకం దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి రాత్రికాల సమయంలో మరి ప్రపంచ దేశాలకి, మన దేశానికి, మన రాష్ట్రానికి దేవుడు సమాధానము, శాంతిని, నెమ్మదిని అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అల్లర్ల నుంచి దేవుడు దూరపరిచి ఆర్థిక పరిస్థితులు దేవుడు చక్కపరిచేలాగా ప్రార్థన చేయండి. పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వం వారు న్యాయబద్ధమైన పరిపాలన చేయగలుగుట్లో స్వార్థపూరితమైన మనసు నుంచి దేవుడు వారిని విడిపించి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే మనసును వారికి అనుగ్రహించేలాగా ప్రార్థన చేద్దాం. వారి రక్షణ కొరకు కూడా ప్రార్థించండి. అలాగే ప్రపంచ దేశాలకి, మన దేశంలో మరి దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలను, దేవుని ఎరగని అన్యజనులైన వారు, నామకార్థులు, కమ్యూనిస్టు వారు, అలాగే మన దేశంలో బీజేపీ వారితో పనిచేస్తున్న 4 తెగల వారిని కూడా దేవుడు సాతానిక చేతిలో నుంచి వారిని విడిపించి వారి మనోనేత్ర తెరవు చేసి వారి కఠిన హృదయాన్ని తీసివేసి దేవుడు మాంసపు హృదయాన్ని దయచేసి యేసు ప్రభు నిజమైన దేవుడని వారు తెలుసుకునేలాగా ప్రార్థన చేయండి. వారి చేతిలో బాధించబడుతున్న దేవుని ప్రజలకు కావలసిన ఆదరణ, ధైర్యాన్ని, స్వస్థతను, వారికి కావలసిన అన్న వస్త్రములను, నివాసాలని కలిగించి వారికి జీవనోపాధిని కలిగించి దేవుని యొక్క రాకడ వరకు దేవుని కొరకు నమ్మకంగా జీవించేలాగా ప్రార్థన చేయండి. హైదరాబాద్లోని ఎబ్రోన్ కొరకు ప్రార్థన చేయండి. ఎబ్రోన్లో ఉన్న దైవ సేవకులైన వారు, సేవకురాండ్లు, అలాగే తీవుడ్ర గారిని, పీటర్ గారి యొక్క ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. ఈ 4 గంటల బోధలో నమ్మకంగా సేవను చేస్తున్న దైవ సేవకులైన వారు మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాలు లేకున్నప్పటికీ వారిని, వారి కుటుంబాలని సంరక్షించి, పోషించి, వారి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచి, వృద్ధాప్యులు ఉన్న వారికి పునరుద్ధాన శక్తిని, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను అనుగ్రహించి దేవుని యొక్క రాకడ కొరకే దేవుని ప్రజలను సిద్ధపరిచి అభిషేకం దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి నర్సిపూడి, రామచంద్రాపురం, అనపర్తి, గంగులూరు పాకలు, కాపవరం, ఇలపల్లి, కృష్ణాపురం, రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతంలోను, అలాగే విజయనగరంలో డేవిడ్ మార్టిన్ గారు చేస్తున్న పరిచర్యలో వృద్ధాప్యులు అన్న కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేసేలాగా, లంకిలపాలెంలో జోనాథన్ మార్టిన్ గారిని కూడా దేవుడు కాపాడి వారి మందిర నిర్మాణం పనిచేస్తున్నారు. అవి కూడా పూర్తి అవ్వడానికి ప్రభు సహాయం చేసేలాగా వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ఈలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపిల్లని విశ్వాసుల కొరకు ప్రార్థించండి.
అలాగే అక్కడున్న విశ్వాసులు కూడా ఆత్మీయమైన క్షేమాభివృద్ధి పొందేలాగా రేపటి దినం రాజవొమ్మంగిలో సదురు రూబేన్ బ్రదర్ వారి ఇంటి దగ్గర కృతజ్ఞత కూడికై ఉంటుందండి. మరి తప్పక ప్రార్థన చేయండి. అందరినీ కూడా ఆహ్వానం చేశారు. ఇక్కడి నుంచి మనం కూడా వెళ్తాం. కొండపల్లి వారు అక్కడి నుంచి వారు వస్తారు. కాబట్టి రేపటి దినం వారి యొక్క కుటుంబంలో కావలసిన దేవుని వాక్యాన్ని దేవుడు అనుగ్రహించేలాగా దేవుని యొక్క ప్రజలు ఆ స్థలానికి చేరగలుగుట్లో మరి కలిసి సంతోషించట్లో దేవుని మహిమార్థంగా కూడిక జరిగేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి తిరిగి నర్సీపట్నంలో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. దేవుని బిడ్డల కుటుంబాలు ఉన్న ప్రతి అవసరతను దేవుడు తీర్చి ఆత్మీయంగా ఎదిగేలాగా, అలాగే మందిరం చుట్టూ ఉన్న వారి యొక్క రక్షణ కొరకు మనం నర్సీపట్నం కొరకు ప్రార్థన చేయండి. అనేక వేల మంది భయంకర గ్రహారాధనతో చిరుతనాలతో ఉన్నారు. దేవుడు వారిని కూడా స్వస్థపరిచి దేవుని తెలుసుకునేలాగా వారి నేత్రాల దేవుడు తెరిచి వారిని కూడా మారు మనసు అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మీ వ్యక్తిగతంగాను కుటుంబంగాను మీకున్న సమస్యల కొరకు ప్రార్థించండి. మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో వ్యాధుల చేత బాధించబడుతూ హాస్పిటల్ ఉంటున్న రోగుల కొరకు ప్రార్థన చేద్దాం. వారిని కూడా దేవుడు స్వస్థపరిచి వారి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచి దేవుడి యేసుప్రభువు వారిని నిజమైన దేవుడిగా వారు తెలుసుకునేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి బలహీనుల కొరకు ప్రార్థన చేయండి. అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ బ్రదర్ని, సువన్ రావు గారిని, సలోమి గారిని, కృపారావుని, తన కుమారుని, అలాగే శ్రీహరిని, అలాగే సోదరి మరి లిడియా సిస్టర్ గారి యొక్క మనవడు అంటే మరి శైలజ యొక్క కొడుకు, చిన్న కొడుకు కూడా కొంత అనారోగ్యంతో ఉంటున్నారు. తన కొడుకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా బలహీనులైన వారి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా మరి సోదరి అరుణ సిస్టర్ గారి బావగారు జాషువా గారు కాకినాడలో ఒక ఆపరేషన్ అయింది. వారి కొరకు జాషువా గారు దైవ సేవకులు వాళ్ళు రామచంద్రపురంలో వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఇంకా బలహీనులుగా ఎవరైతే ఉన్నారో అలాగే జకరీ గారి యొక్క ఆరోగ్యం కొరకు, అలాగే వృద్ధాప్యనున్న మరి నాగమణి గారు, అలాగే మరి జకరీ గారి భార్య ఎలిజబెత్ అమ్మ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ఇలాగా ఇంకా బలహీనులైన వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే సోదరుడు సూర్యప్రకాష్ గారిని మహిమలో పిలుచుకున్నారు దేవుడు. వారి కుటుంబాన్ని, సత్యవతి గారిని, తన బిడ్డలను కూడా దేవుడు ఆదరించేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఇంకా బలహీనులుగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. మరి గ్రేస్ యొక్క ఆరోగ్యం కొరకు, తనకు కూడా కొంచెం గాయమైంది, తను కూడా దేవుడు స్వస్థపరిచేలాగా ప్రార్థన చేయండి. అలాగా ఇంకా ఎవరైతే మరి ఎగ్జామ్స్ కొరకే సిద్ధపడుతున్నారు బిడ్డలు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొరకు, అలాగే మరి ఎగ్జామ్స్ కొరకే ఇంటర్మీడియట్ వారు, డిగ్రీ వారు, అలాగే 10th క్లాస్ వారు, ఇంటర్మీడియట్ వారు కూడా సిద్ధపడుతున్నారు. ప్రభు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా మరి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేవారు బిగ్గరగా ప్రార్థన చేయండి.